ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. లాస్ట్ టైం మనం ఎపిసోడ్ చేసామండి. ఏంటంటే పిఎంఎస్ని కంపేర్ చేసాం మ్యూచువల్ ఫండ్స్ తోటి. ఎప్పుడైతే మార్కెట్ ఒక హైలో ఉందో, ఇప్పుడు చూడండి మనం డ్రాస్టిక్గా ఫాలో అయింది మార్కెట్. అక్టోబర్లో అయితే చాలా డిప్ అయింది. సో మనం ఇక్కడ 1 నవంబర్ 2024 నా మార్కెట్ పడిన తర్వాత, అంటే అక్టోబర్ మొత్తం మార్కెట్ పడిన తర్వాత ఎలా ఉంది, పిఎంఎస్ ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇండెక్స్ ఫండ్, అలాగే మనకి ఈటీఎఫ్, వీటి పరిస్థితి ఏంటని గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనం యాజ్ ఆన్ 1 నవంబర్ 2024 తీసుకున్నామండి. ఇక్కడ మనకి ఫస్ట్ 1 మంత్, 1 ఇయర్, 5 ఇయర్ రిటర్న్ తీసుకుందాము. అలాగే ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్, మనం నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకుందామండి. అయితే 1 మంత్లో నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి మనకి -6.12 అంటే 6% మనకి పడిందండి మన నిఫ్టీ 50. అట్ ద సేమ్ టైం మనకి 1 మంత్లోనే ఈ ఈటీఎఫ్ అయితే కనుక -6.94% పడిందండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇక్కడ తీసుకున్నామండి, ఒక డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నాం. గతంలో చెప్పినట్టుగా ఒక డైరెక్ట్ ప్లాన్స్లో మంచి మ్యూచువల్ ఫండ్స్, అందులో ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక కాంట్రా ఫండ్, ఒక ఫ్లెక్సీ క్యాప్, అట్లా ఒక మంచి పోర్ట్ఫోలియో చేసిన తర్వాత ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నామంటే దాని యావరేజ్ తీసుకున్నాం. అయితే చూడండి, దాని యావరేజ్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి -5.32% పడిందండి 1 మంత్లో. సో ఇక్కడ చూడండి, మనకి పిఎంఎస్లో వచ్చేసి మనం ఎన్జే ఇండియా వాళ్ళ పిఎంఎస్ తీసుకున్నాం, మల్టీ క్యాప్ స్ట్రాటజీ తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్జే పిఎంఎస్ వచ్చేసి మనకి -6.36 పడిందండి. ఇక్కడ చూడండి, చాలా మంది చెప్తుంటారు మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఈ పిఎంఎస్ వేయకండి, పిఎంఎస్లో మనకి భారీ రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది, అంటే మార్కెట్ ఒకసారి పట్టడం జరిగిందంటే చాలా బాగా పడుతుంది, 30% పడుతుంది అని చెప్తుంటారు. కానీ చూడండి, ఇక్కడ వాస్తవంగా చూస్తే మనకి కేవలం ఒక 1% ఎక్స్ట్రా పడిందండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో చూస్తే మనకి -5.32 అయితే మనకి పిఎంఎస్ వచ్చి -6.36 పడిందండి. జస్ట్ హార్డ్లీ ఒక 1% ఎక్స్ట్రా పడింది. ఇది కూడా చూడండి, మన మ్యూచువల్ ఫండ్స్లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒక మల్టీ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక కాంట్రా ఫండ్ అలా తీసుకున్నప్పుడు కాబట్టి పోర్ట్ఫోలియో వచ్చింది. ఇదే కనుక మీరు ఈ ఫండ్స్లో, ఈ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం పిఎస్యూ ఫండ్స్ కానీ, డిఫెన్స్ ఫండ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా అట్లాంటి ఏమన్నా మనకి బిజినెస్ సైకిల్ ఫండ్ కానీ అలాంటి సెక్టర్ ఫండ్స్ యాడ్ చేసినా కూడా, లేకపోతే ఎక్కువగా స్మాల్ క్యాప్లో కానీ ఎక్కువ బ్లూ చిప్ తీసుకున్నా, ఎక్కువ నిఫ్టీ 50 యాడ్ చేసినా, అట్లాంటి పోర్ట్ఫోలియో చూస్తే కనుక ఇది ఇంకా డ్రాస్టిక్గా మనకి -8 దాకా పడిందండి. సో కాబట్టి మనం ఒక బెస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 5.32 పడింది. సో దాంతో కంపేర్ చేసినా కూడా మన పిఎంఎస్ ఏదైతే ఉందో, ఎన్జే పిఎంఎస్ -6.36% పడిందండి. సో హార్డ్లీ డిఫరెన్స్ చూస్తే 1%. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఒక హ్యూజ్ మార్కెట్ ఫాల్ వచ్చిన తర్వాత కూడా మనకి పిఎంఎస్ అయితే భారీగా పడిపోవట్లేదండి అందరూ చెప్పినట్టుగా. సో జస్ట్ ఈక్వల్ టు మనకి నిఫ్టీ 50, ఇక్కడ నిఫ్టీ 50 చూస్తే -6.12 ఉంది, అలాగే ఈటీఎఫ్ -6.94 ఉంది. సో మన పిఎంఎస్ ఏదైతే ఉందో నిఫ్టీ ఈటీఎఫ్ కంటే కూడా తక్కువ పడిందండి ఇలా చూసుకుంటే. సో అదండి మనం చెప్తున్నాం ఇక్కడ. ఈవెన్ మార్కెట్ ఫాల్లో కూడా చూస్తే మంచి సపోర్ట్ ఉంది, ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి పిఎంఎస్లో భారీగా నష్టం అయితే రాదండి అందరూ చెప్పినట్టుగా. సో ఇక్కడ చూస్తే మీకు 1 ఇయర్ రిటర్న్ చూద్దామండి. అంటే 1 నవంబర్ 2024 అంటే 1 నవంబర్ 2023లో నుంచి తీసుకుంటే నిఫ్టీ 50 మనకి ఇచ్చింది 28.39 అండి. అలాగే ఈటీఎఫ్ ఇచ్చింది 34.84. అలాగే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యావరేజ్ ఆఫ్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే 43.45% వచ్చిందండి. అలాగే ఎన్జే మల్టీ క్యాప్ తీసుకుంటే 59.38% వచ్చిందండి. చూడండి, ఈవెన్ 1 ఇయర్ చూసుకుంటే మనకు హ్యూజ్ గ్యాప్ అనేది చాలా బాగా ఉంది ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి, అలాగే ఒక పిఎంఎస్కి కంపేర్ చేస్తే 1 ఇయర్లో. మనం చూద్దామండి 5 ఇయర్స్ తీసుకుందాం. ఎప్పుడైనా ఒక ఈక్విటీని కంపేర్ చేసేటప్పుడు 6 మంత్స్కి, 3 మంత్స్కి, 1 ఇయర్కి కాదండి, మనం 5 ఇయర్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. సో అట్లా మనం 5 ఇయర్స్ తీసుకుందామండి. నిఫ్టీ 50లో అంటే 1 నవంబర్ 2019లో ఎవరైతే పెట్టారో వాళ్ళకి నిఫ్టీ 50 ఇచ్చిన రిటర్న్ 16.61%, అలాగే ఈటీఎఫ్ ఇచ్చింది 17.01. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చింది, డైరెక్ట్ ప్లాన్స్ ఇచ్చింది 20.94 అండి. ఇక్కడ మనం స్పెసిఫిక్గా డైరెక్ట్ ప్లాన్స్ అని చెప్తున్నాం. ఎందుకు అంటే డైరెక్ట్ ప్లాన్స్లోనే మనకి 20.94% రిటర్న్ వచ్చింది. అంటే రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్తే ఇది 18% కింద మనం కన్సిడర్ చేయొచ్చండి, ఇంకో 2% తక్కువే వస్తుంది. సో కాబట్టి మనం డైరెక్ట్ ప్లాన్స్ తీసుకున్నాం కాబట్టి 20.94 వచ్చింది. అలాగే మనకి ఎన్జే పిఎంఎస్ వాళ్ళది వచ్చిందండి మల్టీ క్యాప్ 28.64% రిటర్న్ ఇచ్చిందండి. చాలామంది చెప్తుంటారండి పిఎంఎస్ అంటే హై రిస్క్ అంటారు. ఇక్కడ చూస్తే మనకి హై రిస్క్ ఏం కనిపించట్లేదు. అలాగే చెప్తారు పిఎంఎస్ హార్డ్లీ 2% ఎక్స్ట్రా ఇస్తుంది, అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక 2% ఎక్స్ట్రా ఇస్తుంది అంటున్నారు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అంటే 20%లో రిటర్న్ ఇచ్చింది, దానికన్నా 2% ఎక్స్ట్రా అంటే 22లో ఉండాలండి. అలా లేదు, ఆల్మోస్ట్ 28% రిటర్న్ ఇచ్చింది. అంటే మీకు ఆల్మోస్ట్ 8% డిఫరెన్స్ ఉందండి. సో కాబట్టి మనం రిటర్న్ రేట్స్కి చూద్దాం. ఒకవేళ కనుక ఎవరన్నా 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే,
అంటే చూడండి, ఒకవేళ 50 lakhs కనుక మనం ఆ 1st November 2019లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs, సో వాళ్ళకి ఎలా వచ్చిందని చూద్దామండి ఇక్కడ. సో నిఫ్టీ 50 ఇచ్చింది మనకి 1 crore 7 lakhs వచ్చిందండి. అంటే పెట్టిన 50 lakhs 50 లక్షలకు కాను మనకి నిఫ్టీ 50లో 1,07,80,000 వచ్చింది. అలాగే ఈటీఎఫ్లో 1,09,66,000 వచ్చిందండి, 925 రూపీస్. అలాగే మన మ్యూచువల్ ఫండ్స్లో ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ కనుక మనం తీసుకుని మనం 50 lakhs కనుక పెట్టుంటే 1st November 2019లో ఇవాళ చూడండి 1,29,36,590 వచ్చింది. అదే కనుక మనం ఎన్జేపిఎంఎస్లో కనుక ఆ రోజు వేసుంటే 2019లో 1st Novemberన ఏకంగా 1,76,13,680 వచ్చిందండి. ఇక్కడ మీకు చూడండి హ్యూజ్ గ్యాప్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 50 lakhs డిఫరెన్స్ ఉందండి. చూడండి, మనం గతంలో ఒక ఎపిసోడ్ చేసాము, అందులో మనం ఏంటంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు తీసుకున్న రిటర్న్స్ అవి. ఇప్పుడు మార్కెట్ పడిపోయిన తర్వాత అంటే ఒక 1 month అయిన తర్వాత బాగా మార్కెట్లో కరెక్షన్ వచ్చిన తర్వాత నియర్లీ 6-7% రిటర్న్ వచ్చింది, లాస్ అయిన తర్వాత తీసుకున్నదండి ఇది. సో 1,76,13,000. సో అంటే మనకు అర్థమైందండి, మార్కెట్ పడిన తర్వాత కూడా పిఎంఎస్దే పై చెయ్యి అన్నది కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా మనకి. ఇక్కడ చూడండి, చాలా మంది చెప్తారు 2019లో మాకు అంత అవేర్నెస్ లేదండి, చెప్పేవాళ్ళు లేరు పిఎంఎస్ గురించి అంటున్నారు. కానీ కూడా మన బోర్డు మీద ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. 2024 నుంచి 2029లో తీసుకున్నా అంటే నెక్స్ట్ 5 years, రాబోయే 5 years మీరు కన్సిడర్ చేసినా కూడా ఇంచుమించు ఇట్లాగే ఉంటాయండి. ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఈటీఎఫ్ కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఈటీఎఫ్ కంటే కూడా కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి దీన్ని బట్టి. సో మీరు చాలామంది చూడండి చెప్తారు పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ ఉంటుందండి అని, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుందండి అని చెప్పి. ఇక్కడ మనం ఏంటంటే ఈ పిఎంఎస్లో 1,29 lakhs ఏదైతే తీసుకున్నామో ఈ 1,76 lakhs ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఈ 50 lakhs ప్రాఫిట్తో పాటు అదనంగా మనకి 5 lakhs దాకా డివిడెండ్ ఇన్కమ్ వస్తుందండి. చాలా మంది చెప్పారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి పిఎంఎస్లో ఆ షేర్స్ డైరెక్ట్గా మన పేరు మీద అలాట్ అవుతాయి కాబట్టి దాని తాలూకు డివిడెండ్. ఇప్పుడు చూడండి, షేర్స్ అనగానే కోల్ ఇండియా కొనొచ్చు, ఐటీసీ కొనొచ్చు, అట్లాగే చూస్తే మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొనొచ్చు, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కొనొచ్చు. అట్లాంటి డివిడెండ్లు ఇస్తుంటారండి ఎక్కువ శాతంలో. అలా డివిడెండ్ రూపంలో కూడా మనకి దీనికంటే కూడా అదనంగా 5 lakhs ఎక్స్ట్రా వస్తుందని చెప్తున్నాను. సో కాబట్టి చాలామంది ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటారు. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి ఎక్స్పెన్స్ రేషియో మీకు 1.5% అనుకుందాం, అలాగే పిఎంఎస్లో వచ్చి 1.5% అనుకుందాం, 2.5% అనుకుందాం. ఆ 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే పిఎంఎస్లో ఎక్కువ ఉందో మనకి డివిడెండ్ రూపంలో కనుక ప్రతి సంవత్సరం కూడా 1% వస్తుందండి, ఖచ్చితంగా ఇంచుమించుగా వస్తుంది. మా ఏరియా ఎక్స్పెన్స్ చెప్తున్నాను. సో ఆ వచ్చిన 1% ఎక్స్ట్రా డివిడెండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేస్తే మాత్రం 2 ఎక్స్పెన్స్ రేషియోలు ఈక్వల్ అవుతాయండి, అటు మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్. సో కాబట్టి మనం నష్టపోతుంది కూడా ఏం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ట్యాక్స్ ఎలా పడుతుంది అంటే మనకి పిఎంఎస్లో ట్యాక్స్ ఎలా పడుతుందో అది కూడా చూద్దామండి. చాలామందికి అపోహ ఉంది పిఎంఎస్ అనగానే భారీగా ట్యాక్స్లు పడతాయని, అలా ఏం లేదండి. దాని గురించి కూడా మంచి ఎపిసోడ్ చేస్తాను నేను. సో ఇదండి మనకి ఈసారి చెప్తున్నాను. సో పిఎంఎస్ మార్కెట్ పడిన తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెస్ట్ అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ.